ఒకప్పుడు దేవునికి చాలా దూరంగా ఉన్నవారు. చాలా జాగ్రత్తగా విన్నాం, ఏకాగ్రతగా. మనం అందరము మన సొంత ఆలోచన చేత, సొంత శక్తి చేత, సొంత స్వభావం చేత, సొంత నాయకత్వం చేత, సొంత మనస్సాక్షి చేత నడిపించబడిన వారు. మనము మన మీద ఆధారపడి జీవిస్తున్నప్పుడు, మనము మన మీద ఆధారపడి బ్రతుకుతున్నప్పుడు, మనము మన ఆలోచనల్లో, మన తెలివిలో, మన శక్తిలో, మన సామర్థ్యంలో జీవిస్తున్నప్పుడు మనము గొప్ప విజయాలను చూడలేకపోయాము. రియల్లీ వి బికమ్ ఫెయిల్యూర్. మనం ఓడిపోయిన వారు. ఆ సమయంలో మనం ప్రేమను కోల్పోయాం, సమాధానాన్ని కోల్పోయాం, సంతోషాన్ని కోల్పోయాం, నెమ్మదిని కోల్పోయాం, తృప్తిని కోల్పోయాం. సేమ్ సంవత్సరాలు మారిన, నెలలు మారిన, క్యాలెండర్స్ మారినప్పటికీ కూడా జీవితం అంతే. అదే విధమైన మాటలు, అదే విధమైన తలంపులు, అదే విధమైన ఉద్దేశాలు, అదే విధమైన ఆశలు, అదే విధమైన సంకల్పాలు. నో, దేవుడు ఒక క్రొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ఆమె చూడండి, ఎలాంటి క్రొత్తదనం అంటే, మనము ప్రభువు దగ్గరకు వచ్చిన తర్వాత, నీవు నా దగ్గరికి రాక మునుపు నీ కోసమే జీవించావు. నీ ఆశలు, నీ ఆలోచనలు, భంగపడ్డావు, భయపడ్డావు, కోల్పోయావు. నా దగ్గరికి రాక మునుపు, నీవు నా దగ్గరికి వచ్చిన తర్వాత నీ గురించి నేను ఒకటి ఆశిస్తున్నాను. అదేమంటే, ఇప్పటి వరకు నీ కొరకు జీవించిన నీవు ఇప్పటి నుండి నా కొరకు జీవించడం స్టార్ట్ చేయి. ఇది నూతన సృష్టి, ఇది క్రొత్తదనం. ఆమేన్. ఏం మాట్లాడుతున్నాను? ఇప్పటి వరకు నీవు నీ కోసమే జీవించావు. నీ ఆరోగ్యం కోసం, నీ శక్తి కోసం, నీ కుటుంబం కోసం, నీ ఆర్థిక పరిస్థితుల కోసం, నీ ఎడ్యుకేషన్ కోసం, నీ జాబ్ అండ్ ఆల్ దేనికోసమే జీవించావు. ప్రభు అంటున్నాడు, నీవు నా యొద్దకు వచ్చిన తర్వాత, ఇఫ్ యూ క్యాన్ లివ్ ఫర్ మీ, ఐ క్యాన్ లివ్ ఫర్ యూ. ఆమేన్. నీవు నా కోసం జీవిస్తే నేను నీ కోసం ఆశ్చర్యమైన కార్యములు చేస్తాను, చేయగలను. నీవు నా కొరకు జీవిస్తే నేను నీ కొరకు ఆశ్చర్యమైన కార్యములు చేస్తాను. మోషే మాట విని ఇశ్రాయేలీలు ఐగుప్తు లోపటి నుంచి బయటకు వస్తే వారిని ఫరో యొక్క కత్తి నుండి తప్పించడానికి దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చారు. మోషే మాట విని వారు 430 సంవత్సరాల నుండి ఉన్న ఆ దేశం నుండి బయటకు వచ్చారని వారికి ప్రతి ఉదయము ఓ అద్భుతమైన సంతుల్యమైన ఆహారాన్ని ఇచ్చి పోషించారు. ఆయన మాట విని వచ్చారని బండ నుండి నీళ్లను ఇచ్చారు. ఆయన మాట విని వచ్చారని వాళ్ళ వస్త్రాలను పాతగలనివ్వలేదు, వారి చెప్పులు వారిని తెగనివ్వలేదు. పగలు ఎండ తగలకుండా మేఘస్తంభంగా, రాత్రి వెలుగు కోసం అగ్నిస్తంభంగా ఉన్నారు. ఈ మాటలు ఎందుకు చెబుతున్నాను అంటే, నీవు దేవుని వాక్యానుసారంగా దేవుని కోసం జీవించగలిగితే ఆయన నీ కోసం సమస్తాన్ని నూతనముగా చేయగలుగుటకు సమర్థుడు. లేని వాటిని ఉన్న వాటిగా పిలువుటకు సమర్థుడు. శ్రేష్టమైన ఈవులు, సంపూర్ణమైన వరములు ఇవ్వడానికి సమర్థుడు. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికి ఆయన నీతిని, ఆయన రాజ్యం కోసం జీవిస్తే మన కొరకు కావలసిన వాటన్నిటిని ఆయన ప్రొవైడ్ చేయడానికి కూడా సమర్థుడు. ఆమేన్. క్రైస్తవుడు వేసుకోవాల్సిన ప్రశ్న, నేను దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నిజంగా నూతన సృష్టిగానే, నేను పాతగా ఉన్నానా, క్రొత్తగా ఉన్నానా? నా ఆలోచనలు పాతగా ఉన్నాయా, క్రొత్తగా ఉన్నాయా? నా విధానాలు పాతగా ఉన్నాయా, క్రొత్తగా ఉన్నాయా? నా లైఫ్ స్టైల్ పాతగా ఉన్నదా, క్రొత్తగా ఉన్నదా? చూడండి, నూతన సృష్టికి నేను ఒక బాష్పమును చెప్పాలని ఆశపడుతున్నాను, ఒక మీనింగ్ చెప్పాలని ఆశపడుతున్నాను. అదేమంటే, చదువుదాం రండి. 14వ వచనం, కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. 5వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతం చేయుచున్నది. ఎలాగనగా, అందరి కొరకు ఒకడు మృతి పొందును. ఎవరైనా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. గనుక అందరూ మృతి పొందిరనియు, మరణాన్ని ఓడించడానికి, మరణపు ముళ్ళును విరవడానికి,
మనందరి యొక్క మరణ బాస్యపు సంఖ్యలను తెంచడానికి ఆయన రక్త మాంసములను ధరించి ఆయన శరీరధారి అయి మనందరి కొరకు శిలువలో చనిపోయారు. మనందరి కోసం ఆయన చనిపోయారు. మనకు నిత్య జీవం ఇవ్వడం కోసం చనిపోయారు. మృతి పొందిన కనుక అందరూ మృతి పొందిరనియు 15 వచనం, జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. మీరు ఒకవేళ ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటే ఆ ప్రశ్నలు ఏమిటంటే, యేసు ప్రభువా నీవు దేవుడవు, ప్రైజ్ లార్డ్, భూమి ఆకాశాలు సృష్టించక మునుపు ఉన్న దేవుడవు, నీవు దేవునితో సమానుడమైన వాడవు, నీవు మహిమ కలిగిన వాడవు. ఆలోచించండి, మరి మీరెందుకు చనిపోయారు? మీరెందుకు చనిపోయారు? యేసు ప్రభువు అంటున్నారు, ఐ డైడ్ ఫర్ యూ. నేను నీ కోసమే చనిపోయాను. ఎందుకంటే నీవు నీ పాపముల చేత చావవలసిన వ్యక్తివి, కానీ నిన్ను బ్రతికించడం కోసం నేను నీ కోసం సిలువలో చనిపోయాను. ఆమేన్. కే పాల్ గారిది ఒక గొప్ప ప్రపంచం. ఇప్పుడు ఆయన్ని గొప్ప కామెడీ పీస్ చేసిన ఛానల్స్ అన్ని రాజకీయవేత్తలు అందరూ కూడా, ఓకే, ఆయన ఒక్కొక్క మీటింగ్కి 50 లక్షల మంది ప్రజలు, 60 లక్షల మంది ప్రజలు అటెండ్ అయ్యేవాళ్ళు ఒక్కొక్క మీటింగ్కి. నేను ఆయన మీటింగ్లో 2 సార్లు పాల్గొన్నాను డైరెక్ట్గా. ఆయన మీటింగ్ అయిన ప్రతిసారి వాక్యం బోధించిన తర్వాత ఇలాంటి ఒక సాంగ్ పాడేవాడు. ఆ సాంగ్ నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది. యేసు చావుంది నీ కోరకే, నా కోరకే, యేసు చావుంది నీ కోరకే, నా కోరకే, ఎంత గొప్ప శ్రమనోర్చెను నీ కోరకే, నా కోరకే, యేసు చావుందే సిలువలో నీ కోరకే, నా కోరకే. ఈ సాంగ్ పాడుతూ ఉంటే ప్రజలు ఆత్మలో పురికొల్పబడిన వారిగా, వారి హృదయంలో పొడవబడిన వారిగా వందల సంఖ్యలో, వేల సంఖ్యలో ఆల్టర్ కాల్కి వచ్చేవాళ్ళు. నాకు బాగా జ్ఞాపకం ఉన్నది, విఎస్ఆర్ అండ్ ఎన్విఆర్ కాలేజ్ గ్రౌండ్స్లో మీటింగ్ జరిగింది. అది 18 ఎకరాల విశాలమైన గ్రౌండ్. ఆ గ్రౌండ్ అంతా కిక్కిరిసిపోయింది. ప్లేస్ చాలక కాంపౌండ్ వాల్ మీద కూర్చున్న వాళ్ళు కొన్ని వందల మంది, చెట్లెక్కి కూర్చున్న వాళ్ళు కొన్ని వందల మంది, గ్రౌండ్ లోపలికి రావడానికి రాలేక రోడ్ల మీద ఆగిపోయిన వాళ్ళు కొన్ని వందల వేల మంది. ఆయన మీటింగ్ అయిన తర్వాత నాకు తెలియదు, ఆయన మరి డీజీపీ గారు వచ్చారు, ఎస్పీ గారు వచ్చారు, వేదిక మీదకి వచ్చి ఆయన అన్నారు, సంవత్సరాల కాలంలో మేము చేయలేకపోయిన పనిని కేఏ పాల్ గారు 1 గంటలో చేసి ముగించారు. ఎందుకంటే ఈ రాత్రి కొన్ని వేల మంది దొంగలు మారిపోయారని సాక్ష్యం ఇచ్చాడు ఆయన. ప్రైజ్ లార్డ్. మన పాపముల చేత మనం చావలసిన వారైండగా యేసు ప్రభువారు మన కోసం చనిపోయారు. ప్రభువా నా కోసం ఎందుకు చనిపోయావంటే, నీ కోసమే చనిపోయాను. తర్వాత ప్రభువా చనిపోయిన నేను మీకోసం ఏం చేయాలని కోరుకుంటున్నారు అని అడిగితే యేసు ప్రభువారు చెబుతున్న సమాధానం, నీవు ఇక మీదట నా కొరకు జీవిస్తే చాలు అని. దయచేసి అన్నమాట, ఇక మీదట నా కొరకు జీవిస్తే చాలు, ఇక మీదట నా కొరకు జీవిస్తే
చాలు. చూడండి, నేను ఒక చిన్న స్టోరీ చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక ఇంటిలో ఒక తల్లి ఓ మంచి హైయర్ కాలేజ్ ఎడ్యుకేషన్ చదువుతున్న ఒక టీనేజ్ గర్ల్ ఆ ఇంట్లో ఉండేవాళ్ళు. వారిద్దరే ఉండేవారు ఆ ఇంట్లో. అయితే ఆ ఇంటికి శరీరం కాలిపోయిన వ్యక్తి, కాళ్ళు చేతులు ముఖం సైతం కాలిపోయిన వ్యక్తి ఎప్పుడైనా 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి వాళ్ళ ఇంటికి వస్తూ ఉండేవారు. ఒక వ్యక్తి మీరు చూసుంటారు కదా, కాళ్ళు చేతులు శరీరం కాలిపోయిన వ్యక్తులు చూడటానికి బాగుంటారా? చాలా కష్టంగా ఉంటారు. భయాన్ని గొల్పించేటట్టుగా, కొద్దిగా ఇంకొక అడుగు వేసి మాట్లాడలేనంటే అసహ్యంగా అనిపిస్తారేమో. ఈ టీనేజ్లో ఉన్న గాలు ఆయన రాగానే ఇంట్లోకి వెళ్ళిపోయేదట ఈమె. అలా కొన్ని సంవత్సరాలు జరిగిపోయింది. ఒకరోజు నా ధైర్యం చేసి వాళ్ళ అమ్మని అడుగుతుందట, అమ్మా ఆయన ఎవరు, ఆయన ఎందుకు మన ఇంటికి వస్తున్నారు? నువ్వు చెప్పొచ్చు కదమ్మా, ఆయన ఇంటికి రావద్దని చెప్పొచ్చు కదా. ఆయన వస్తామంటే చాలా కష్టంగా ఉంటుంది, చాలా అసహ్యంగా ఉంటుంది, చాలా భయంగా ఉంటుంది. ఆ కాలిపోయిన ముఖం, కాలిపోయిన చేతులు, కాలిపోయిన శరీరం, ఆ కాలిపోయిన తల, ఆయన రావద్దని చెప్పమ్మా. అప్పుడు వాళ్ళమ్మ, అమ్మా అలా అనొద్దు, అలా అనకూడదు, అలా అనడం పాపం. అవునా, ఎందుకమ్మా? కూర్చో, నీకు ఒక స్టోరీ చెప్పాలి. ఎప్పుడో చిన్నప్పుడు నువ్వు చాలా చిన్నగా ఉన్నప్పుడే మీ నాన్న నిన్ను విడిచిపెట్టేసి వేరొక వ్యక్తితో వెళ్ళిపోయారు. నేను ఒక్కతనే నిన్ను సంరక్షించుకుంటూ ఇంట్లో పెరుగుతా ఉన్నాను, నేను పెంచుతా ఉన్నాను. అదొక చాలా దురదృష్టమైన దినము. నేను ఊయల్లో పడుకోబెట్టి దగ్గరలో ఉన్న కాలువకి నేను బట్టలు ఉతకడం కోసం వెళ్ళాను. నేను ఆ కాలువలో బట్టలు ఉతుకుతుండగానే ఊర్లో వాళ్ళందరూ కేకలు వేస్తున్నారు. ఆకాశంలోపటికి పొగొస్తుంది. ఎవరిదో ఇల్లు కాలిపోతున్న కాలువలోపటి నుంచి అందరూ బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్తున్నారు. నేను మన ఇంటికి వచ్చేసరికి కాలిపోతుంది, అది మన ఇల్లే, సగం కాలిపోయింది. అందరూ నిలబడి చూస్తున్నారు. నేను దగ్గరకు వచ్చి చూసి మన ఇల్లు కాలిపోతుంది, ఆ ఇంట్లోనే ఊయల్లో పడుకోబెట్టిన నీవు కూడా ఉన్నావు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేసుకుని పెద్ద కాకిలు వేశాను, రక్షించండి, రక్షించండి, ఊయల్లో నా కుమార్తె ఒకటి పడుకుని ఉన్నది, ఆమెను దయచేసి ఎవరైనా కాపాడతారంటే ఎవరు ముందుకు రాలేదు. ఏ వ్యక్తినైతే నువ్వు ఇంటికి రావద్దని చెబుతున్నావో ఆ వ్యక్తి ప్రాణాలకు తెగించి ఆ మంటల్లోపటికి వెళ్ళిపోయి ఆ ఊయలను నీకు చుట్టేసుకుని నీవు కాలిపోకుండా ఆయన నిన్ను బయటికి తెచ్చాడు. నేను తెచ్చేలోపు ఆయన శరీరం, ఆయన ముఖం, ఆయన కాళ్ళు, ఆయన చేతులు కాలిపోయినాయమ్మా. ఆయన మన మీద పెడతాడని ఇక్కడికి రావట్లేదు, లేకపోతే నాతో ఏదో సంబంధం కలిగి ఉండి కూడా ఇక్కడికి రావట్లేదు. ఆయన చేసిన ఉపకారానికి నేనే ఆయనను అప్పుడప్పుడు వస్తూ ఉండండి అని చెప్పాను. ఇప్పుడు చెప్పు, ఆయనను రావద్దని అంటావా? ఆ కుమార్తె గుండె పగిలిపోయింది, కళ్ళలోపటి నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఎస్, ఆయన వలనే నేను ఈరోజు సజీవంగా ఉన్నాను. ఒకవేళ ఆయన కానీ లేకపోతే నేను సజీవంగా లేను. మనందరికీ నిత్య జీవం వాగ్దానం చేయబడింది. ఆమేనని చెప్పండి. మనమందరం ఆకలి దప్పిక, ఈ ఎండ వడగాలి, మరణము దుఃఖము లేని ఆయన రాజ్యంలో ఉండబోతున్నాం.
అది ఆయన మనకి ఇవ్వటం కోసం మన పాపం మనకు అడ్డం వచ్చింది. మన రక్త మాంసములు, మన శరీరం చేసిన పాపం శాసనం అడ్డం వచ్చింది. ఆ మరణ వేదనలు మనకు తొలగించడం కోసం, ఆ నరకాగ్నిని రెండవ మరణం నుండి తప్పించడం కోసం ఆ యేసుక్రీస్తు కల్వరి సిలువలో మన కోసం చనిపోయారు. అయితే ఆయన ఒక్కటి కోరుకుంటున్నారు, అది నా కొరకు జీవించు అనండి. దయచేసి గట్టిగానండి. దేని కొరకు? నా కొరకు. ఆలోచించండి. దేవుని దగ్గరికి వస్తున్న క్రైస్తవుడు తన కోసమే జీవిస్తున్నాడు. 23 గంటలే కాదు, 24 గంటలు కూడా తన కోసమే జీవిస్తున్నాడు. నీ కోసం యేసుక్రీస్తు చనిపోయారు. ఆయన నిన్ను ఒక్కటి అడుగుతున్నారు, నా కోసం జీవిస్తావా? ఆలోచించండి. మనం ఏమన్నా జీవిస్తున్నామా? ఇందుకే ఆయన కోసం జీవించడం అంటే ఏమిటండి? నేను ఆయన కోసం జీవిస్తే ఏమి చేయాలి? రండి, లూకా శుభవార్త 8వ అధ్యాయము. లూకా శుభవార్త 8వ అధ్యాయము. 8వ అధ్యాయము మీరు 26వ వచనం నుండి 39వ వచనం వరకు చదివినప్పుడు అక్కడ ఒక వ్యక్తిని చూస్తారు. యేసుప్రభు తన శిష్యులతో కలిసి, దయచేసి నా వైపు చూడండి, తర్వాత చదివిస్తాను మీతో. యేసుప్రభు తన శిష్యులతో కలిసి గెరాసేనుల దేశం వెళ్తున్నారు. ఆ దేశం గలిలయకు ఎగ్జాక్ట్గా ఎదురుగా ఉండేది. గెరాసేనుల దేశం వెళ్తున్నారు. ఆ దేశానికి వెళ్ళగానే ఆ గలిలయ యొక్క ఒడ్డు నుండి ఒక వ్యక్తి యేసుప్రభు వారికి ఎదురొస్తున్నాడు. ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు తెలిసిన? సమాధుల్లో ఉండేవాడు. పెద్ద పెద్ద కేకలు వేసేవాడు. పగలు రాత్రులు కూడా సమాధుల్లోనే. ఊహించాలి కొన్నిసార్లు వాక్యం వినేటప్పుడు. ఎక్కడండి? సమాధుల్లో. ఎవరైనా ఉంటున్నారా రాత్రిపూట సమాధుల్లో? కొంతమంది ధైర్యం కలిగిన వాళ్ళు పగలు మాత్రమే వెళ్ళి పశువుల్ని మేపుకొని వస్తారు. కానీ ఈ వ్యక్తి సమాధులలోనే ఉంటున్నాడు. కొంతమంది వారి సంప్రదాయాల ప్రకారం ఆ సమాధుల్లో భోజనాలు పెడతారు కదా, ఆ భోజనాలు తింటున్నాడు. ఆ సమాధుల మీదే పడుకుంటున్నాడు. అప్పుడప్పుడు పెద్దగా కేకలు వేస్తూ ఉంటాడు. రాళ్ళు తీసుకుని తననే కొట్టుకుంటూ ఉంటాడు. చాలా ధైర్యమైన జీవితం. మనిషి కదా, పశువు అయితే అనుకునే పని. యేసుప్రభు వస్తూ ఉండగా ఆయన ఎదురు వచ్చి ఇంకా ఆయన గురించి చెప్పాలి. వారి బంధువులు, స్నేహితులు, తల్లిదండ్రులు తనను కాపాడుకోవటం కోసం అని చెప్పేసి తాళ్ళతో, గొలుసులతో కట్టివేస్తే సరే ఇంట్లో బ్రతికించుకుందామని అనుకుంటే తాళ్ళు, గొలుసులు కూడా తెంచుకుని తను పారిపోయాడు సమాధిలోపటికి. ఇక తన కోసం చేసే ప్రయత్నం ఏమీ లేక తల్లిదండ్రులు తను అలా వదిలేశారు. తను యేసుప్రభు వారికి ఎదురుపడి పెద్ద కేకలు వేస్తున్నాడు. సర్వోన్నతులైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని నిన్ను పెద్ద పెద్ద కేకలు వేస్తూ ఉన్నాడు. యేసుప్రభు వారు చూసి, అపవిత్రాత్మ ఆ మనిషిని విడిచిపెట్టి పో అని పెద్ద కేక వేయగానే ఆ లోపటి నుంచి దయ్యాలు వచ్చినాయి. నీ పేరేం పేరు అడిగితే, మేము ఒకటి కాదయ్యా, చాలా దయ్యాలు, సేన. దయచేసి మమ్మల్ని పోనీయొద్దు, ఆ పందుల లోపలికి పోతాం. ఆ పందుల లోపలికి పోయామంటే దయ్యాలు పందుల లోపలికి వెళ్ళినాయి. 2000 పందులు చచ్చిపోయినాయి. అంటే ఇంచుమించు ఎన్ని దయ్యాలు ఉన్నాయో, ఎన్ని దయ్యాలు పట్టినాయి? ఎన్ని దయ్యాలు పట్టినవండి? ఇంచుమించు 2000 పందులు చచ్చిపోయినాయి. అంటే ఎన్ని దయ్యాలు పట్టినాయో ఒక బేసికల్ క్యాలిక్యులేషన్. అలాంటి వ్యక్తిని దేవుడు స్వస్థపరిచాడు. ఆమేన్. ఈ స్వస్థపరచబడిన వ్యక్తి మనకులాగా లేడండి.
మనం ఎలా ఉన్నాం? దేవుడు కోసం ప్రయత్నిస్తాం మనం, కానీ ఈ సేన దయ్యం పట్టినవాడు యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి అంటున్నాడు, బోధకుడా, నేను ఇంకా ఇంటికి వెళ్ళను, నేను ఇంకా నా కోసం నేను బ్రతకను, నీ కోసమే బ్రతుకుతానయ్యా, నీతో వచ్చేస్తానయ్యా, నన్ను నీతో తీసుకుని వెళ్ళాయా. అప్పుడు యేసుప్రభు వారు తనతో ఒక మాట చెప్పాడు. ఆ మాటను చదువుదాం రండి. యేసు కొరకు జీవించడం అంటే ఏంటో మనకు తెలుస్తుంది. లూకా శుభవార్త 8వ అధ్యాయము 39వ వచనం. 8వ అధ్యాయం 39వ వచనం. అయితే ఆయన, నీవు ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి కార్యములు చేసెనో తెలియచేయమని వానితో చెప్పి వానిని పంపివేసెను. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసెనో ఆ పట్టణమంతటా ప్రకటించెను. ప్రైజ్ లార్డ్. ఏమని చెబుతున్నాడండి? బాబు, నా దగ్గరికి ఏమి రావద్దు, ఎందుకంటే ఒకవేళ నువ్వు నా దగ్గరికి వచ్చినా నేను కొంతకాలమే ఇక్కడ ఉండేది. ప్రైజ్ లార్డ్. నేను కొంతకాలమే, మనం వెళ్ళిపోవాలి. నువ్వు నా దగ్గర ఏమి ఉండాల్సిన అవసరం లేదు. అయితే నువ్వు ఒక పని చేయి, నీ ఇంటికి వెళ్ళు, నీ పాత ఏమిటో, నీవు ఎలాంటి పరిస్థితులు నా దగ్గరికి వచ్చావో, నా దగ్గరికి వచ్చిన తర్వాత నీ పరిస్థితి ఎలా మారిపోయిందో, నీవు ఇప్పుడు ఎలా ఉన్నావో నీ వెళ్ళి నీ ఇంటి వారికి చెప్పు అంటే, మీకు తెలుసా, తను వెళ్ళి తన ఇంటి వారి మాత్రమే చెప్పలా. ఎవరికి చెప్పాడండి? ఆ పట్టణం అంతా ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, మనందరి జీవితాలు ఏంటండి? ఆశలు ఆవిరైపోయిన జీవితం, నిరీక్షణ లేని జీవితం, నాకింకా ఆశలు లేవనుకున్న జీవితం, నేను బ్రతకననుకున్న జీవితం, నా జీవితం ఇంక ఇంతే అన్న జీవితం, నన్నెవరూ జోక్యం చేసుకున్న జీవితం, నా స్థితి ఇంతే, ఇంకా మారదని అనుకున్న జీవితం, ఈ పేదరికం ఇంతే, ఈ బ్రతుకు ఇంతే, ఈ ఇల్లు ఇంతే, ఈ ఆరోగ్యం ఇంతే. కానీ దేవుడు మనందరి గాయములను కట్టినవాడు కాదా? ఆమేన్. గాయపడిన సమయంలో నీ గాయములను కట్టింది, ఆకలైన వేళలో నీకు ఆహారం ఇచ్చింది, దాహమైన వేళలో దాహం తీర్చింది, అడ్రస్ గల్లంత అయిపోయినప్పుడు నీకు మరలా అడ్రస్ ఇచ్చింది, నీ గౌరవం ఇచ్చింది, నీకు ఆరోగ్యం ఇచ్చింది, నీకు ఉనికి ఇచ్చింది. నీవు ఆయన కొరకు జీవిస్తావని అనండి. దయచేసి ఆయన అంటున్నాడు, నీవు నా కొరకు జీవించాలనుకుంటే నీవు వెళ్ళు, నీ ఇంటి వారికి నీ పాత ఏమిటో, నీవు నా దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఉన్నావో, వచ్చిన తర్వాత ఏం జరిగిందో, నీవెప్పుడు ఎలా ఉన్నావో వెళ్ళి చెప్పమంటే ఆయన వెళ్ళి ఆ పట్టణం అంతా ప్రకటిస్తున్నాడు. కానీ నేటి క్రైస్తవులు అయితే, నేను దేవుని దగ్గరికి ఆరోగ్యం కోసం మాత్రమే వచ్చాను, నేను దేవుని దగ్గరికి నా ఆస్తులను పెంచుకోవడానికి కోసం మాత్రమే వచ్చాను, నేను దేవుని దగ్గరికి నా అడ్రస్ని, నా ఇమేజ్ని, నా డిగ్నిటీని, నా గర్వాన్ని, నా అహంకారాన్ని పెంచుకోవడానికి మాత్రమే వచ్చాను. ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవించే వారికి మీదట తమ కొరకు కాక, తమ కొరకు చనిపోయిన, మృతి నొందిన యేసు కొరకు జీవించడం నూతన సృష్టి. ఒకవేళ ఆ లైన్ లోపలికి రాకపోతే ఇంకా నీవు నూతన సృష్టివి కాదు, ఇంకా నీవు పాత సృష్టి. యేసు ప్రభువు అంటున్నాడు, పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయెను. నిజంగా మనం నూతన సృష్టి అయ్యామా? యేసు కొరకు జీవిస్తున్నామా? మనం ఏం చేయగలమండి? ఆలోచించండి. మన నుండి ఆయన ఏం కోరుకుంటున్నాడు? మనల్ని ఎందుకు పిలిచారు? మనం చీకట్లో ఉన్నాం, చిమ్మ చీకట్లో ఉన్నాం, ఆశలన్నీ ఆవిరైపోయి ఉన్నాం, బంధువులందరూ దూరం అయిపోయి ఉన్నాం, పలకరింపుకు నోచుకోలేకపోయాము, సిగ్గుతో అవమానంతో తలదించుకున్నాం, ఒంటరిగా బిక్కి బయట బతుకుతున్నప్పుడు దేవుని వెలుగు మన మీద ఉదయించింది. చీకటి లోపటి నుంచి వెలుగు లోపటికి పిలిచింది, ఆశ్చర్యకరమైన వెలుగు లోపటి పిలిచింది. మనము ఆయన శక్తిని, ఆయన గుణాతిశయాలను, ఆయన ప్రభావాన్ని ప్రకటిస్తామనే. ఆమేన్. ఎక్కడున్నా, 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 ఏ పని చేస్తున్నా,
ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, వ్యవసాయం చేస్తున్నా, కూలీనాలు చేసుకుంటున్నా, ఏం చేసుకుంటున్నా మనకు ఒక పని ఇవ్వబడింది. ఐ హ్యావ్ టు ప్రీచ్ ద గాస్పెల్ ఆఫ్ గాడ్. నేను దేవుని సువార్తను ప్రకటించాలి. ఆమేన్. విద్యార్థి కావచ్చు, దేవుని సువార్తను ప్రకటిస్తున్నప్పుడు నీకు శక్తి అండి. క్రీస్తును కూర్చున్న సువార్త నశించుచున్న వారికి వెర్రితనం గాని, జీవించుచున్న మనకు దేవుని శక్తి. మీలో ఎందుకు చాలా మంది శక్తి లేకుండా ఉంటున్నారు, ఉత్సాహం లేకుండా ఉంటున్నారు, సంతోషం లేకుండా ఉంటున్నారు, వేలాడుతున్న ముఖాలు, గడ్డం కింద చేతులు, జీవితానికి హోప్ లేకుండా జీవిస్తానికి కారణం యు ఆర్ నాట్ బీయింగ్ హ్యావింగ్ ద పవర్. అది కేవలం సువార్త ప్రకటనలో శక్తి మాత్రమే, సాక్ష్యం ఇవ్వడంలోని శక్తి మాత్రమే, దేవుని జీవవాక్యాన్ని పట్టుకొని బోధించడం ద్వారా వచ్చే శక్తి మాత్రమే. హల్లెలూయా. సువార్తను ప్రకటిస్తున్నప్పుడు నీకు శక్తి వస్తుంది. సాక్ష్యాన్ని బోధిస్తున్నప్పుడు, సాక్ష్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు నీకు శక్తి వస్తుంది. నీకు తెలిసిన వాక్యాన్ని నీ బంధువులు, నీ స్నేహితులు, నీ ఇంటి వారు, నీ ఎరుగుపోరు వారికి బోధిస్తున్నప్పుడు నీకు శక్తి వస్తుంది. అందాక శక్తి రాదు. ఆలోచించండి. నేను ముగిస్తున్నాను. దేవుని కొరకే జీవిస్తున్నామా? నువ్వు దేవుని కొరకు జీవించట్లేదు కాబట్టి దేవుడు నీ కోసం జీవించలేకపోతున్నారు. జీవించే వారికి మీదట తమ కొరకు గాక, ఆ మాట చాలా స్పష్టంగా రాయబడుతుంది. తమ కొరకు గాక. చదువుతారండి అన్నమాట. 15వ వచనం 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము. 5:15, 161వ పేజీ. జీవించువారు ఇక మీదట, ఆ మాట మీరు చదివితే బాగుంటుంది. జీవించువారు ఇక మీదట, కొంచెం గట్టిగా, జీవించువారు ఇక మీదట, కొంచెం గట్టిగా, జీవించువారు ఇక మీదట అంటే మన కొరకు, అవుననే కాదనే, మన కొరకు కాక మన నిమిత్తము, తమ నిమిత్తము వృత్తి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు. నన్ను ఈ మాట చెప్పనివ్వండి. నీవు దేవుని కోసం జీవించగలిగితే ఆయన నీ కోసం లేని వాటిని ఉన్నట్లుగా పిలుస్తారు. ఎక్కడ నీ తల దించబడిందో అక్కడ నీ తలను పైకెత్తుతారు. ఎక్కడ నీవు ఫెయిల్యూరో అక్కడ నిన్ను సక్సెస్గా మారుస్తారు. ఎక్కడ నీవు కురింగిపోయావో అక్కడ నేను లేవనెత్తుతారు. ఈరోజున చాలామంది క్రైస్తవులు నూతన సృష్టిగా లేరు. ఇంకా పాత, నేను, నా కోసం, నా ఆస్తి, నా పరువు, నా ప్రతిష్ట, నా ఇమేజ్, నా బ్రాండ్ ఇమేజ్. ఆలోచించండి. దేవుని కోసం జీవించే ప్రయత్నం చేద్దాం. గడిచిన సంవత్సరాలు ఎలానో మన కోసమే జీవిస్తూ గడిపేశాం. గడిచిన నెలలు, మాసములు మన కోసం జీవిస్తూ గడిపేశాం. ప్రభు అంటున్నాడు, నేను నీ కోసం కాలిపోయాను, నీవు నా కోసం జీవించవా? నేను నీ కోసం చనిపోయాను, నీవు నా కోసం జీవించవా? ఒకవేళ అలా జీవించగలిగితే జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆమేన్. నన్ను చెప్పమంటారా ఎలాంటి అద్భుతంగా ఉంటుందో? మీకు తెలుసు కదా, కరోనా లాక్డౌన్ టైంలో డాక్టర్లు, శానిటరీ వర్కర్స్, నర్సెస్, పోలీస్ ఆఫీసర్స్ చాలా కష్టపడి పనిచేశారు. ప్రాణాలను తెగించి. ఇప్పుడు కూడా డాక్టర్స్, నర్సెస్ ఎలా పనిచేస్తున్నారో తెలియాలి అంటే మనం ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాలి. ప్రాణాలని అరచేతిలో పట్టుకొని. ఒక సంఘటన మధ్యకాలంలో బాగా వైరల్ అయింది. అదేంటి తెలిసిన? ట్రాఫిక్ని కంట్రోల్ చేయడం కోసం ఒక ఎస్ఐ గారు, అంటే లాక్డౌన్ని స్ట్రిక్ట్గా అమలు చేయడం కోసం ఒక ఎస్ఐ గారు ఒక టౌన్లో బాగా వేసి అక్కడ డ్యూటీలు నిర్వర్తిస్తున్నారు. అదే రోడ్లో గుండా ఒక మహిళ భర్త చనిపోయాడు. తనొకటే ఎలానో జీవిస్తుంది. మేబీ పశువులను మేపుకుంటుంది అనుకుంటాను.
2 రోజులు అలా ఇలా తిరుగుతూ చూసి 3వ రోజు వచ్చి ఒక థమ్స్అప్ బాటిల్ కొని తీసుకొచ్చి ఎస్ఐ గారికి ఇచ్చి, అయ్యా మా ప్రాణాలను కాపాడటం కోసం మీరు ఇళ్లను వాకిల్ని మీ కుటుంబాలను విడిచిపెట్టేసి మా కోసం పనిచేస్తున్నారు కదా అయ్యా, ఎండలో కాలిపోతున్నారయ్యా, నేను మీకోసం ఏం చేయలేను కానీ ఇగో ఈ థమ్స్అప్ తాగండి అయ్యా అని ఇచ్చింది. ఆ న్యూస్ భారతదేశం అంతా వైరల్ అయింది. ఆ న్యూస్ చూసిన వాళ్ళు ఆమె అడ్రస్ని తెలుసుకుని ఆమె కోసం కదిలి ఆమె అప్పులన్నిటిని తీర్చి ఆమె కోసం ఓ చక్కటి నివాసాన్ని కూడా ఏర్పరిచారు. ప్రైజ్ లార్డ్. లాక్డౌన్ టైంలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్కి ఒక థమ్స్అప్ బాటిల్ ఇస్తేనే ఆమెకు అలాంటి బెనిఫిట్ దొరికితే, నీ కోసం చనిపోయిన యేసు కొరకు నీవు జీవిస్తే మన జీవితంలో దేవుని నుండి ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని, బహుమతులను, శ్రేష్టమైన ఈవులను, మేళ్లను పొందుకోగలమో ఆలోచిద్దామా? ఇకనైనా పాతగా కాక క్రొత్తదిగా, నూతన సృష్టిగా, అది కూడా మన కోసం కాక దేవుని కోసం జీవిస్తా. నేను సువార్తను ప్రకటిస్తా. నేను ఒక హాట్స్పాట్గా ఉంటా. నా ఏరియాలో ఎవరైతే దేవుని అవస్థ కలిగి ఉన్నారో వారిని ట్రేస్ చేస్తా. అవమానంలో ఉన్నారో, ఇరుకులో ఉన్నారో, ఇబ్బందులో ఉన్నారో, అప్పుల్లో ఉన్నారో, అవమానంలో ఉన్నారో, ఇంకా ఏదైనా స్థితిలో ఇరుక్కుపోయి ఉన్నారేమో, నేను వారిని పలకరిస్తా. వారికి దేవుని ప్రేమను పంచుతా. నా జీవితంలో ఆయన ఏం చేశాడో నేను వారికి ప్రకటిస్తా. ఆ తర్వాత దేవుడు కార్యం చేస్తే నేను వారిని జీవం కలిగిన దేవుని దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ఇట్స్ అవర్ డ్యూటీ. ఒకవేళ అది చేయగలిగితే నేను నీ జీవితాన్ని చూసుకుంటాను. ఆ విధంగా జీవించడానికి తీర్మానం చేద్దాం. తలలో ఉంచుదామా? అందరం లేచి కొడదాం. గ్లోరీ టు గాడ్. గ్లోరీ, గ్లోరీ. గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. కలిసి పడదామా? గాయపడిన సమయ మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన ఆహారమిచ్చి నన్ను పోషించిన దేవా, నిన్ను విడువను, నిన్ను ఎడబాయననినా, నిన్ను విడువను ఆయననినా నా యేసయ్యా. దినమెల్నే పాడిన కీర్తించిన నీ రుణము నే తీర్చగలనా, కొనియాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో ప్రభు నేను నేను కోరుకోవట్లేదు, నా కొరకు సాక్షిగా జీవించగలవా? నేను నిన్ను ఏ స్థితిలో చూశానో,
ఏ స్థితిలో నీకు పలకరింపు దూరం కాగా, ఏ స్థితిలో వచ్చిన నిన్ను పలకరించానో, నీ గాయములు కట్టానో, నిన్ను స్వస్థపరిచానో, నీకు ధైర్యమునిచ్చానో, నీ స్థితి మార్చానో, నీ లొకేషన్, నీ అడ్రస్ నేను ఏ విధంగా మార్చానో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నేను నీ కోసం చనిపోయాను, నేను ఉన్నాను, నా కోసం జీవిస్తావా? నా కోసం జీవించవా? ఆయన కోసం జీవించడం నూతన సృష్టి. పొలానికి పొలం పెంచుకోవడం కోసం జీవించడం నూతన సృష్టి కాదు. ధన సంపాదన మాత్రమే ధ్యేయంగా జీవించడం నూతన సృష్టి కాదు. మరింత అందంగా నాజూకుగా తయారవడం కోసమే జీవించడం నూతన సృష్టి కాదు. నీ కీర్తి, నీ ప్రఖ్యాతిని పెంచుకోవడం కోసం, గర్వము అహంకారంగా జీవించుకోవడం కోసం నీవు ఎదగడం అనేది నూతన సృష్టి కాదు. నీ కోసం బలి అయిన కల్వరి శిలువలో మరణించిన యేసు కొరకు జీవించడం మాత్రమే నూతన సృష్టి. సహోదరుడా, సహోదరి, నీవు ఆయన కోసం జీవిస్తే ఆయన నీ కోసం జీవిస్తానంటున్నారు. జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ కొరకు మరణించిన ఆయన కొరకు జీవించాలని కోరుకుంటున్నా. ఆయన ఆశ నువ్వు నెరవేర్చగలవా? ఆలోచించు. సింపుల్గా విని వెళ్ళిపోతావా? అవును ప్రభువా, నేను కనీసం ఈ సంవత్సరంలో ముట్టుకుని మీరు నాకు ఇచ్చిన మాటలను చేతపట్టుకుని, నా కోసం చేసిన కార్యాలను చేతపట్టుకుని నేను మిమ్మల్ని ప్రకటిస్తా, మీకోసం జీవిస్తా. ఒకవేళ ఈ తీర్మానం చేయగలిగితే నీవు నీ కుడి చేతిని పైకెత్తవచ్చు. స్వచ్ఛంగా